అనంతపురం జిల్లా అంటేనే హార్టికల్చర్ హబ్ అని చెప్పేసి ప్రభుత్వం మాటలు చెప్తున్న పరిస్థితి. మన జిల్లాలో 91,000 ఎకరాల్లో ఈరోజు చీనీ పంట సాగవుతున్న పరిస్థితి. ఈరోజు ఎన్నో ప్రభావం వల్ల జిల్లాలో సంబంధించిన భూగర్భ జలాలు అడిగంటిపై ప్రభుత్వం కూడా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మళ్ళీ స్థానికంగా నష్టపోయిన రైతాంగానికి సంబంధించి చీనీ రైతులు పెద్ద ఎత్తున గాలదిన్న మండలం సింగనమల నియోజకవర్గంలో సంబంధించి పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి. రైతులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోడుకోవడానికి ఒక రైతు 5 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. బోర్లు వేయడానికి 5-6 లక్షల రూపాయలు నష్టపోయిన పరిస్థితి. పోయిన వారంలో 4 రైతులు ఈ జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చీనీ రైతులు. మళ్ళీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, నిజంగా రైతులను ఆదుకునే ప్రభుత్వం అనుకుంటే తక్షణం ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడాలి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వాలా. ఈరోజు కోటంగా సంబంధించిన చెరువులో ఉన్న నీళ్లు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. మర్తాల్లో ఒక రైతు సంబంధించిన తాతిరెడ్డి అనే రైతు తోటి రైతులకు నీళ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా స్పందించే పరిస్థితి లేదు. మేము అడిగాం జిల్లా కలెక్టర్ పైన సోమవారం, మీరు రైతులను ఆదుకోకపోతే పర్వాలా, కనీసం ట్యాంకర్ల ద్వారా తోలుకోవడానికి కూడా నీళ్ళు ఇమ్మని చెప్పేసి అడిగాం. మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్తున్న పరిస్థితి. మళ్ళీ 50 టీఎంసీలు ఈ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి అంటున్నారు. రైతులకు సంబంధించిన పంటలు ఎండిపోతుంటే ఆ చెట్లను కాపాడాలని చెప్పేసి అడుగుతున్నాం. 2018లో ముకుందాపురంలో చెట్లు ఎండిపోతుంటే అప్పుడు ట్యాంకర్లకు నీరు అందించి ఆ రైతులు భరోసా కల్పించిన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఈ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆ చీనీ తోటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని లెక్కించి ఆ రైతులు భరోసా కల్పించాలని కోరుతున్నాం. లేకపోతే రాబోయేటువంటి కాలంలో హైవేలో రోడ్లు ఎక్కడానికి సిద్ధమవుతాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లాలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు తక్షణం చీనీ రైతులు భరోసా కల్పించి రైతులకు జరిగిన నష్టాన్ని ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘ ఈ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లాలో గాలదిన మండలం కోటంక, మర్తాడు, అలాగే ముకుందాపురం, ఎర్రగుంట గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కో రైతు 4 బోర్లు 5 బోర్లు ఒక బోర్ వేయడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి, పుస్తలు తాకట్టు పెట్టి, ప్రైవేటు వ్యక్తులు అప్పులు చేసి బోర్లు వేస్తే నీళ్లు పడలేనటువంటి పరిస్థితి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచినటువంటి చీనా చెట్లు ఎండిపోయి, కాయలతో పాటు ఎండిపోయి ఉండేటువంటి పరిస్థితి. ఒక రైతు కోటంకలో ఒక రైతు, చిన్న రైతు 4 ఎకరాల చీనీ చెట్లను బతికించుకోవడానికి 3,50,000 రూపాయలు నీళ్లు పెట్టి తోలిస్తే ట్యాంక్ ఒక నెల కిందటనే ఇప్పుడు చీనాకాయలకు 2,10,000 వచ్చింది. ఇంకా 1,50,000 ఆయనకి అప్పు పడింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెలంతా తోలిచ్చేటువంటి పరిస్థితి. నెలన్నర వరకు వర్షం వచ్చేంత నీళ్ళు తోలాల్సిన పరిస్థితి. అంటే ఇంక నా చేత కాదు, నేను మందు తాగడానికి వేరే మార్గం లేదంటే మీ పరిపాలనలో రైతులను ఆదుకోలేక ఆత్మహత్యలు చేసి దిశగా మీరు కోరాలని కోరుకుంటున్నారా? కనీసం 4 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు, నెలన్నర నుంచి ట్యాంకులతో తోలుతున్నారు. నిజం సింగిల్మలం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రజాప్రతినిధులు కానీ సందర్శించి వాళ్ళని మేము ఆదుకుంటాం, మేము ఉండామనేటువంటి మాటలు చెప్పడంలే. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే వెంటనే ప్రజాప్రతినిధులు సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి వాళ్ళకు ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించి తిరిగి నా మొక్కలు నాటుకోవడానికి సబ్సిడీలు ఇచ్చి, అలాగే ఎండిపోయినటువంటి తోటలకు ఎకరాకు 1 లక్ష రూపాయలు నష్టపరిహారం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.